ఏందమ్మా ఏంటి అమ్మా మీ సమస్య ఏంటమ్మా? అందరికీ జై భీమ్. నా పేరు పులి కల్పన. నేను దళిత బహుజన ఫ్రంట్ ఆఫీస్ నుంచి వచ్చినాను. నేను హైదరాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఇక్కడ శివాజీ బ్రిడ్జ్ దగ్గర ఉండే ర్యాక్ పికర్స్ అంతా ఉన్నారు. అక్కడ ఒక 76 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి అక్కడ గుడిసేసుకొని ఈ నగరాన్ని క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఆ ప్లేస్లో వచ్చేసి ఒక ప్రైవేటు గుండెలను తీసుకొచ్చేసి మాది ఈ జాగా అని చెప్పి ఒక నీతు సింగ్ అనే ఒక ఉమెన్ వచ్చేసి వీళ్ళ మీద ప్రతిసారి కూడా దౌర్జన్యం చేస్తున్నారు. వీళ్ళు అయినా కూడా ఒక గుడిసెకి 2,000 రూపాయలు కడుతున్నారు. కరెంటు లేదు, నీళ్లు లేదు. మహిళలు కూడా ఒక 150 మహిళలు ఉన్నారు. వాళ్ళకి బాత్రూమ్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. అయినా కూడా వాళ్ళు పాపం బాధలను భరిస్తూ పాములు వస్తుంటాయి, తేలు వస్తుంటాయి. వాళ్ళకి ఒక స్కూలు లేదు, అంగన్వాడీ సెంటర్స్ లేదు. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా సరే ఎక్కడ కూడా చెత్త కార్మికులకు ఇల్లు ఇవ్వరు. కాబట్టి అక్కడ గుడిసెలు వేసుకొని వాళ్ళు నివసిస్తుంటే అక్కడ వచ్చేసి నీతు సింగ్ అనేట ఆమె 2,000 రూపాయలు ఇప్పటికీ ప్రతి గుడిసెకి 2,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఇంకా 5,000 రూపాయలు పెంచమని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తుంటే నేను వెళ్ళి నా టైంకి వెళ్ళినప్పుడు నా మీద కూడా చాలా భయంకరంగా అరిస్తే సరే కూర్చొని అందరం కలిసి మాట్లాడదాము, పెద్దవాళ్ళతో సంఘాలతో కలిసి మాట్లాడదాం. అసలు ల్యాండ్ ఎవరిది, సర్వే నెంబర్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది అని మాట్లాడితే నువ్వెవరు అడగడానికంటే నేను ఎవరు కాదమ్మా, నేను ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళము, బాధలో ఉండే వాళ్ళ పక్షాలు నిలబడే వాళ్ళము, లేని ఐడెంటిటీ కార్డు చూపి అని అంటే ప్రజల సమక్షంలో ప్రజాక్షేత్రంలో పనిచేసే వాళ్ళకి ఏ ఐడెంటిటీ కార్డు ఉంటుందో చెప్పండి అని చెప్పి మాట్లాడి సరే మాట్లాడదాము, రేపు మాట్లాడదాము, ఆగండి అని చెప్తే వీళ్ళేమో బతిమలాడుతున్నారు. ఒక 500 రూపాయలు తక్కువ చేయండి అని వీళ్ళు బతిమలాడుతున్నారు. వీళ్ళ మీదేమో ఒక గుండాన్ని తీసుకొచ్చేసి వాళ్ళేమో అరుస్తూ ఉన్నారు. నా ఫోటో కూడా తీసుకోవడం, ఈమె ఎవరు అసలుకి, ఈమె ఎందుకు వచ్చేది వీళ్ళకు, ఇది నా ప్రాపర్టీ, నువ్వెవరు మాట్లాడడానికి అని కొంచెం రఫ్గా మాట్లాడుతుంటే మేమందరం కూడా సైలెంట్గానే మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంటే ఆగండి అమ్మా, ఆగండి, మనం మాట్లాడదామంటే లేదు నేను మీతో మాట్లాడాను, పిఎస్లో వెళ్ళి మాట్లాడతాను, పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడతానంటే ఓకే మేమందరూ రెడీ అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అందరినీ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఎస్ఐ కానీ సిఐ కానీ కంప్లైంట్ తీసుకోలేదు. అది ఎందుకంటే వాళ్ళ ర్యాక్ పికర్స్కి రైట్స్ ఉంటాయి. అది కాకుండా వీళ్ళు వలస కార్మికులు, వాళ్ళకు అంటే హక్కులు ఉంటాయి. కాబట్టి ఇది మేము మాట్లాడము, ఇది సివిల్ రైట్స్ కిందికి వస్తుంది, మా పోలీస్ స్టేషన్ పరిధిలో రాదు, మీరు మాట్లాడుకోండి అని పంపించడం జరిగింది. ఈరోజు అందుకని మేము ముఖ్యమంత్రి గారిని కలిసి వీళ్ళ బాధలు చెప్పుకోవడానికి కోసం వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆమె ఇదేనా పార్టీకి సంబంధించిన వ్యక్తురాలా? మాకు తెలియదు సార్, తెలియదు. మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచి వసూలు చేస్తుందా? చేస్తుంది సార్. గుడిసెల్ని ఖాళీ చేయమంటుందా? కాల్ చేయమంటుంది. కిరాయి కట్టకపోతే కాల్ చేయాల్సి వస్తుంది సార్. కాల్ చేయాలని బెదిరిస్తుంది ఆమె. ఒక 6 మందిని తీసుకొని వచ్చింది ఒకసారి. ఆ వీడియోలు కూడా తీసినాం మేము వాళ్ళు మా ఇంటి మీదకి రాగానే. ఆమె చాలా దౌర్జన్యంగా చేస్తుంది సార్. మేము ఎక్కువ రిక్వెస్ట్ చేయడం లేదు, ఒక 500 తక్కువ చేసుకుంటే చాలా అని అడుగుతున్నాము. ఒక నీళ్ళు లేవు అక్కడ, ఏం వాటర్ ఏం లేదు, కరెంటు లేదు, ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ వేస్తే కూడా దాని వాళ్ళ మీద రిటర్న్ కేసు వేస్తా అని చెప్పి మాట్లాడింది ఆమె. వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. ఎన్ని గుడిసెలు ఉన్నాయి ఆ ప్లేస్లో? మీరు ఎంతమంది నివసిస్తున్నారు అక్కడ? మొత్తం 127 గుడిసెలు ఉన్నాయి. 127 గుడిసెలు ఉన్నాయి. అదే ఎన్ని ఎకరాలు ఉంటుంది మీరు నివసించే ప్లేస్? మొత్తం కలిసి ఒక 5 ఎకరాల దాకా ఉంది, 4 ఎకరాలు ఉంది. ఎవరైతే మీ దగ్గర వసూలు చేస్తున్నారో ఆమెది నా ఫ్లాట్ అంతా కాదు, అది మూసినది. ఆమె కాచిగూడలో ఉంటుంది. ఇక్కడ వచ్చి కిరాయిలు వసూలు చేస్తుంది అప్పటి నుంచి. ప్లేస్కి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు నిజాం సర్కార్ ఇచ్చినారని నాకు అని చెప్తుంది ఆమె. ఆమె దగ్గర పత్రాలు ఉన్నాయా? లేదు, నర్సరీ పెట్టుకునేకి ఇచ్చిందని చెప్పింది ఆమె. నర్సరీ పెట్టుకునేకి నాకు నిజాం సర్కార్ ఇచ్చిరా అని చెప్పింది ఆమె. అలా కలెక్టర్ని కలిసారా? కలెక్టర్ సార్ మేము ఇంతకుముందు గేట్ బంద్ చేసిన సార్, క్లోజ్ చేసారు దాన్ని. తర్వాత కలిసి గేటు ఓపెన్ చేయించుకొచ్చుకున్నాం. అప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఎప్పుడు మన ప్రభుత్వం నుండి ఎవరన్నా అధికారులు వస్తే వాళ్ళు రావడం లేదు. తర్వాత అధికారులు పోయిన తర్వాత వీళ్ళు వస్తున్నారు. మళ్ళీ ఒక పోలీసులు వచ్చినా, ఒక అధికారులు ఎవరైనా వచ్చినా, అక్కడికి ఏమైనా నీళ్ళు వస్తున్నాయని వచ్చినా అక్కడ మధ్యలో కనిపించారు. తర్వాత వస్తారు, కిరాయిలకు మాత్రమే వస్తారు. 5 తారీఖు. అసలు మీ దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నారు వాళ్ళు? అసలు డబ్బులు వసూలు చేయొద్దు, ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు? మేము వలస కార్మికులు అప్పటి నుంచి. ప్లేస్ వాళ్ళదే మాదే అని చెప్తున్నారు సార్. వాళ్ళ దగ్గర సరైన పత్రాలు లేవు, సరైన భూమి పత్రాలు కూడా లేని పరిస్థితి. మీరు ఏమైనా కోర్టులో పిటిషన్ వేసారా? ఏం వేయలేదు సార్ మేము. ఇప్పుడు వేయలేదు సార్. ఇప్పుడు ఉండడానికి ప్లేస్ ఉంటే చాలా అనుకొని మేము ఉన్నాం సార్, అంతే. అది ఏదంటే సంవత్సరానికి ఒకసారి పెంచుతూనే ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఎంట్రింగ్ అయినప్పుడు 200 ఇచ్చేవాళ్ళం సార్, మేము ఇప్పుడు 2,500 ఇస్తున్నాము. సంవత్సరానికి ఒకసారి పెంచుతూనే ఉన్నారు, సంవత్సరానికి పెంచుతూనే ఉన్నారు. లోపల అర్జీ వేశారా? వేస్తున్నాం సార్, ఇప్పుడు వేస్తున్నాం. వేయండి, మీ సమస్య చెప్పండి లోపల. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.